మనిషి పుట్టుకను ఊపిరి పోసుకున్నాడని, మనిషి చావును ఊపిరి పోయిందని వ్యవహరిస్తూ ఉంటారు. మొదటి ఊపిరి నుండి చివరి ఊపిరి వరకు కొనసాగేదే జీవితం. అయితే ఆ శ్వాసను ఎలా తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నాం, ఆ శ్వాసను సరిగా ఉంచుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం అనేదే జీవితంలో మనం పరీక్షించవలసిన ఒక అంశం. సాధారణంగా శ్వాసను నోటితో తీసుకోకుండా ముక్కు ద్వారానే తీసుకుంటూ ఉంటాం. చాలామంది రాత్రిపూట నిద్రపోయినప్పుడు శ్వాస సరిగా అందక నోరు తెరిచి గురకబెడుతూ నిద్రపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే మన జీవితకాలం మనం తీసేటువంటి శ్వాసలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కుక్క ఎక్కువగా శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి అది 10-12 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతుంది. తాబేలు నిమిషానికి ఒకసారి లేక 4 నిమిషాలకు ఒకసారి శ్వాస తీసుకుంటుంది కాబట్టి అది ఎక్కువ కాలం, దాదాపుగా 400-500 సంవత్సరాలు బ్రతుకుతుంది. మళ్ళీ శ్వాసల యొక్క రేటు తగ్గించాలంటే తప్పకుండా మన పూర్వర్షులు చెప్పినటువంటి యోగాభ్యాసం చేస్తూ అందులో ఉన్నటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టి అనేక రకాలైన ప్రాణాయామాలను చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రాణం ఆయామం అంటే రాకపోకల మీద దృష్టి పెట్టడం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ డాక్టర్ గారు క్రెయిగ్ బ్రోకి అనే ఆయన ఆరోగ్య రంగ నిపుణుడు ఎప్పుడు కూడా శ్వాసను ముక్కు ద్వారా మాత్రమే తీసుకోవాలి, నోటి ద్వారా తీసుకోవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే శ్వాస ఎప్పుడు ముక్కుతోనే పీల్చుకోండి, అంతే తప్ప నోటితో కాదు. ముక్కు మన శరీరంలో సహజ సిద్ధ గాలి శుద్ధి సాధనం. దానితో శ్వాస తీసుకుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది, గురక ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది, స్లీప్ ఆమ్నియా వంటి రుగ్మతల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి, ముఖాకృతి కూడా మెరుగ్గా ఉంటుంది అంటున్నారు. ఈ శ్వాస తీసుకోవడానికి ముక్కును మన శరీర యంత్రంలో ఏర్పాటు చేయబడింది. ఆ గాలి తీసుకుంటున్నప్పుడు ముక్కులో ఉండేటువంటి సూక్ష్మమైన వెంట్రుకలు కానీ, ఆ ముక్కులో ఉండేటువంటి జిగురు పదార్థం కానీ, దాని ద్వారా గాలి వెళ్ళినప్పుడు గాలిలో ఉన్న సూక్ష్మజీవులు, గాలిలో ఉన్నటువంటి కణజాలము, గాలిలో ఉన్నటువంటి